తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు ఆయన. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది బయట. కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగి తెల్ల పెరుగు అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క. అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను అనేవాళ్ళు ఎక్కువ. నువ్వు గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. నేను ఎవరికేం ద్రోహం చేయలే, వాళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలా. అండ్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను వాళ్ళకి ఏదైనా ద్రోహం చేసి ఒక మాట అని ఉంటే అనుకోవచ్చు. ఉత్తి పుణ్యానికి నా మీద మనిషి నాకు ఏదో కులంలో పుట్టి తీరాలి కదా, అబ్బా చాయిస్ ఎక్కడ ఉంటుంది? పుష్కర కాలం తర్వాత మీ అందరికీ అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీ నమ్మితే దాన్ని ఎక్కడ దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించారు. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది, చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించాను, నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. మనందరం కలిసి ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే మటుకు, ఏకాభిప్రాయం లేకపోతే మీరు ఉండొద్దు దీంట్లో, సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. ఒక సైనిక పఠాలంలాగా ముందుకెళ్ళాలంటే అందరూ ఫార్వర్డ్ మార్చి వెళ్తుంటే మీరు బ్యాక్వర్డ్ మార్చి, మీరు సైడ్ వేస్ మార్చి, లేదంటే బాయినెట్ తీసుకొని పక్కన డొక్కలో పొడుస్తూ ఉంటే మటుకు ఊరుకోం. ఇక నేను చాలా చాలా నలిగి భరించి విసిగిపోయి ఉన్నాను ఇక్కడ. ఇట్స్ ఎనఫ్ అనిపించింది నాకు. మీరే అవాయిడ్ చేసి నా దాకా తీసుకురాకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ కూడా పక్క రాష్ట్రంలో ఒకళ్ళు విజయం సాధించగానే మొత్తం ఎంత కొట్టుకుపోయారు అందరూ. ఇలా చేస్తుండొచ్చు కదా, అలా చేస్తుండొచ్చు కదా అంటే పోనీ ఇప్పుడు ఇస్తారా సపోర్ట్ నాకు? పోనీ నా పార్టీలు అందరూ మాట్లాడే వాళ్ళందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్ళే కదా, నాతో పాటు ఉన్నవాళ్ళే కదా. మరి ఎందుకు వెళ్ళిపోయారు? మీకే ఓపిక లేదు. ఒక పదవి రాలేదు, అసలు పదవి రాదు వస్తున్న ఒక అనుమానంతో గవర్నమెంట్ రాదని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. ఈ అలయన్స్ పని చేయదని చెప్పేసి మీకు విశ్లేషణ నుంచి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఎంతసేపు కులాలను వేరు చేసి కొట్టుకొని చావండి అనే మనుషులు తప్ప, అరే కులాలను కలుద్దాం అంటే వ్యాపారాలు చేసి కూడా కులాలు రావే, బిజినెస్లు చేసి కూడా కులాలు రావు, అందరికి అమ్మాలి వ్యాపారం. కన్వీనియంట్గా మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అనిపిస్తుంది ఒకసారి నాకు. కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికీ? ఒక సోషల్ ఫ్యాక్ట్, ఒక సామాజిక సత్యం భరించాలి, తప్పదు. సడన్గా విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయనకు సంబంధించిన ఒక కులం ఒక లెటర్ హెడ్లకు అయితే చూశాను నేను, నా దగ్గర పంపించారు. అసలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్పాను, ఇందులో కులం ఎక్కడుందన్నాను, ప్రాంతం ఎక్కడుంది అంటే విశ్లేషించేటప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ అతనికి ప్రాంతం కానీ వర్తించదు. కానీ మనం తిరిగి కౌంటర్స్ ఇచ్చేటప్పుడు మటుకు వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం వర్తిస్తుంది. అంటే అమిత్ షా గారిని మనం ఏదైనా అనేసేయచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైనా అనేసేయచ్చు, వాళ్ళు మటుకు మనం ఏదైనా అంటే మటుకు నేను నా కులం నా ప్రాంతం మటుకు